హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆరు పాప బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. అమర్ చాలా చక్కగా రెడీ అయ్యి ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే అందరూ ఉంటారో వాళ్ళందరినీ బర్త్డే పార్టీకి అయితే ఇన్వైట్ చేస్తారు. ఇంకా బాగి కూడా అమర్ తనకి గిఫ్ట్గా ఇచ్చిన డ్రెస్ వేసుకొని అలా కిందకి వస్తుంది. ఒక్కసారిగా అమర్ అయితే బాగి వైపు చూస్తూ ఉంటారు. పక్కనే మనోహరి కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. మనోహరి ఏమో శారీ కట్టుకుంటుంది, బాగి ఏమో డ్రెస్ వేసుకుంటుంది. ఇంకా ఇద్దరు అలా వచ్చి అమర్ ముందు నించుంటారు. మనోహరి, అమర్ నేను ఎలా ఉన్నాను అని అడుగుతుంది. గుడ్, బాగానే ఉన్నావు మనోహరి అని అంటారు. ఇంకా అలా బాగి చూస్తూ ఉంటుంది. అయినా ఆయన నన్ను పొగిడినట్టు నిన్ను పొగడరు కదా అని బాగి చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఛ, ఎంత చెప్పినా నేను మాత్రం ఈ బాగీని డామినేట్ చేయలేకపోతున్నాను అని ఫీల్ అవుతుంది మనోహరి. కరెక్ట్గా అప్పుడే అమర్ గార్డెన్లో పార్టీని అరేంజ్ చేస్తారు. ఇంకా పార్టీకి అందరూ వస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా ఇన్వైట్ చేస్తాడు అమర్. అప్పుడే ఇంకా బుజ్జమ్మ రాబోతుంది అని చెప్పేసరికి అందరూ ఇంకా అలా హాల్ వైపు చూస్తారు. వెంటనే పాపింగ్స్ ఆన్ అవుతాయి. ఇంకా అలా కొత్త డ్రెస్ వేసుకొని ఆరు పాపాలియాస్ బుజ్జమ్మ నడుచుకుంటూ వస్తుంది. పాపను చూసి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా అమర్ బుజ్జమ్మ రా అని చెప్పి ఇంకలా బాగి పాప ఆరు పాపనైతే హ్యాపీగా పిలుస్తారు. బుజ్జమ్మ, నువ్వు నిజంగా చూడ్డానికి దేవకన్యలా ఉన్నావు. సరే అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దామా అని అడుగుతారు అమర్. అమర్, ఒక్క నిమిషం, కేక్ కట్ చేసే కంటే ముందు ఒక విషయం నువ్వు తెలుసుకోవాలి అమర్ అని అంటుంది మనోహరి. విషయమా? ఏంటది మనోహరి అని అంటారు. నువ్వు ఒకరిని కలవాలి అమర్. సరస్వతి మేడం అని పిలుస్తారు. ఒక్కసారిగా బాగి షాక్లో ఉండిపోతుంది. ఇంకా సరస్వతి వార్డెన్ అయితే అలా నడుచుకుంటూ అమర్ దగ్గరికి వస్తారు. అమర్కి సరస్వతి మేడంని చూడగానే ఎక్కడో చూసినట్లయితే అనిపిస్తుంది. మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అని అంటారు. సార్, నేను మీకు బాగా తెలుసు. మీరు మా అనాథ శరణాలయానికి పెద్ద మొత్తంలో డొనేషన్ ఇస్తారు. పిల్లలకి ఏం కావాలో అవన్నీ మీరే చూసుకుంటారు సార్ అని అంటారు. సార్, బాగీ గురించి అలాగే అరుంధతి పాప గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి సార్ అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతుంది బాగీ. ఒకవేళ హారు పాప నా పాప అనే నిజాన్ని చెప్తారా, లేకపోతే అమరేంద్ర సార్కి నేను భార్య అని చెప్తారా? ఒకవేళ అలా చెప్తే ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అని చాలా అంటే చాలా బాధపడుతుంది బాగీ. అమర్, మీరేం చెప్పాలనుకున్నారో నాకు ధైర్యంగా చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను అని అంటారు. సార్, అది అని మనోహరి వైపు చూస్తుంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళేటట్టయితే మనోహరి రణ్వీర్ని అనాథ శరణాలయానికి పంపిస్తుంది. అక్కడున్న పిల్లలందరూ ఇంకా మొత్తం అందరినీ కిడ్నాప్ చేయించి మెడపై కత్తి పెడతారు. రాజుగారు సరస్వతి మేడం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏయ్ పాపాత్ముడా, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏయ్, నేను చెప్పినట్టు నువ్వు ఈవినింగ్ అరుంధతి పాప బర్త్డే ఫంక్షన్లో అమర్కి చెప్పాలి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఈ పిల్లలందరూ ఒకేసారి పైకి పోతారు. చాయిస్ ఈస్ యువర్స్ మేడం అని అంటారు. ఇంకా వెంటనే సరస్వతి మేడం ఎక్కడ పిల్లల ప్రాణాలు పోతాయో అని చెప్పి భయపడి ఇంకా అలా పాపం అబద్ధం చెప్పడం అంటే అరుంధతి పాప బాగి కన్న కూతురు అనే విషయాన్ని చెప్పడానికైతే బయలుదేరి వస్తారు. ఇంకా అలా అరుంధతి గురించే ఆలోచిస్తూ ఉంటారు సరస్వతి మేడం. మేడం, చెప్పండి మేడం, మీరేం చెప్పాలనుకుంటున్నారో అని అడుగుతారు. సార్, బాగి ఆరు పాపని తన కన్న కూతుర్లా చూసుకుంటుంది అని అంటారు సరస్వతి మేడం. ఒక్కసారిగా అమరైతే ఇంకలా బాగి వైపు చూస్తారు. అది మాత్రమే కాదు, మీరు నిజంగా పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. మీలాంటి ఒక ఆదర్శ విలువలు ఉన్న అతని దగ్గరికి వీళ్ళు నాన్నగా రావడం ఇది నిజంగా వీళ్ళ అదృష్టం. బాగి, మీరు చాలా అనుబంధంతో ఉంటారు. బాగి పిల్లల్ని తన కన్న పిల్లల్లా చూసుకుంటుంది. మీరు మీరు తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని సరస్వతి మేడం చెప్తారు. ఒక్కసారిగా మనోహరి అయితే షాక్ అయిపోతుంది. ఇంకా వెళ్ళి సరస్వతి మేడం అడగాలనుకుంటే చెంబ చేపట్టుకొని ఆపేస్తుంది. చెంబ వదులు నన్ను అని అంటుంది. మనోహరి, ఒకసారి అటు చూడు, చుట్టూ జనాలున్నారు. ఇప్పుడు నువ్వు అమర్ కళ్ళ ముందు చెప్తావా ఏంటి సరస్వతి మేడం నన్ను మ్యాన్ హ్యాండిల్ చేస్తావా? అలాంటిదేం చేయలేవు కదా, కాబట్టి వెళ్ళు అని చెప్పి ఇంకా అలా వెంటనే
ఆపేస్తుంది. చెంబా మనోహరి సైలెంట్గా ఉంటుంది. సార్, తను ఒక అనాథ. బాగి కూడా చిన్నప్పుడు ఆశ్రమంలో పెరిగింది. తనకు కూడా తల్లిదండ్రుల ప్రేమ లేదు. తను మీ ఇంటికే వచ్చింది. మీ ఇంట్లోనే ఆశ్రయంలో ఉంటుంది. నిజం చెప్పాలి అంటే మీకు ఈ కథ వింటుంటే అనేసరికి ఒక్కసారిగా అమర్కి ఇంకదంతా అరుంధతి స్టోరీ కాబట్టి అరుంధతినే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. లైట్గా ఇంకా బాగి అరుంధతి ఇద్దరు గుర్తొస్తూ ఉంటే, ఏవండి మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి మేడం, ఇంక ప్లీజ్ మేడం, సార్కి ఎక్కువ గతం గుర్తు చేయకండి అని అంటుంది బాగి. సరే బాగి, నేను వెళ్ళొస్తాను. ఆరు పాప, ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మ అని చెప్పి ఇంక అక్కడి వెళ్ళబోతుంటే మనోహరి, ఏయ్ ఏంటి, నేనేం చెప్పమన్నాను, నువ్వేం చెప్పావనేసరికి మనోహరి చెంప పగల కొడుతుంది సరస్వతి మేడం. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. నన్నే కొడతావా? అవును, కొడతాను. ఏం చేస్తావు? చంపేస్తావా? చంపు, చంపు. నన్ను చంపితే నష్టం నాకు కాదు, నీకే. నా చేతులతో కొన్ని వందల మంది పిల్లల్ని పెంచి పోషించి ప్రయోజకురాల్ని చేశాను. నేను అనాథ పిల్లల్ని నా సొంత పిల్లల్లా చూసుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసి ఇంత వయసు వచ్చింది. ఇప్పుడు నేను చచ్చినా బ్రతికినా నాకేం పర్లేదు. కానీ నేను చస్తే ఖచ్చితంగా అమర్ నిన్ను వదిలిపెడతారనుకుంటున్నావా? అమర్ సార్కి నేను చనిపోతే ఆ కేసు ఖచ్చితంగా సాల్వ్ చేయరనుకుంటున్నావా? చూడు మనోహరి, బెదిరించడం నీకు మాత్రమే కాదు, నాకు కూడా తెలుసు. స్టేజ్పై ఒకే ఒక్క మాట, ఈ మనోహరి మిమ్మల్ని మోసం చేస్తుంది సార్ అని చెప్తే నీ పరిస్థితి ఏమయ్యేదో ఆలోచించుకో. కానీ నేను చెప్పలేదు. ఎందుకంటే సార్కి గతం గుర్తు వస్తే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు చెప్తున్నాను విను. బాగీని, అమరేంద్ర సార్ని విడతీయాలని నువ్వు ఎంత ప్రయత్నించినా అది ఎప్పటికీ కుదరదు. ఎందుకంటే వాళ్ళిద్దరిది దేవుడు కలిపిన బంధం. అరుంధతిని నువ్వు పాపాత్మురాల తన్ని అర్ధాంతరంగా తీసుకువెళ్ళేలా చేశావు. కానీ అమరేంద్ర సార్కి జీవితాంతం తోడుగా ఉండే బాగీని దేవుడు అరేంజ్ చేశాడు. వాళ్ళ బంధాన్ని విడతీయాలనుకుంటే నువ్వు నువ్వు భూమి మీద లేకుండా పోతావు. గుర్తుపెట్టుకో. నీ ప్రాణాలు కాపాడినందుకు సంతోషించు అని చెప్పి సరస్వతి మేడం అక్కడి వెళ్ళిపోతుంది. ఇంకా రణ్వీర్, ఏంటి మనోహరి, పని అయిందానంటారు. ఛీ, ఎప్పుడు చూడు ఏ ప్లాన్ అయినా ఫ్లాపే అవుతుంది. పొనవడం కాదు కదా, ఇంకా ఎక్స్ట్రాగా బాగీకి అరుంధతి స్టోరీ చెప్పి వెళ్ళిపోయిందా సరస్వతి మేడం అని అంటారు. అంటే ఇప్పుడు అమర్కి బాగీపై ఇంకా అభిమానం పెరిగిందా మనోహరి అని అంటారు. ఖచ్చితంగా అని అలా చూడగానే ఇంకా అలా పిల్లలందరూ హ్యాపీగా కేక్ కట్ చేయడానికి వస్తారు. అప్పుడే బాగీ దూరంగా నించుని ఉంటే, బాగీ ఏంటక్కడే నిలబడ్డావు, రా వచ్చి కేక్ కట్ చేయి అని అంటారు. సార్, మీతో నేనెందుకు సార్ అని అంటుంది బాగీ. అలా అంటావేంటి బాగీ, నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాంటిదానివే కదా అని అంటారు అమర్. ఇంకా ఒక్కసారిగా అలా బాగీ అమర్ వైపు చూస్తుంది. ఇంకా అమర్ పిలిచేసరికి బాగీ వెళ్ళి అలా నలుగురు అంటే పిల్లలందరూ అమర్ బాగీ అందరూ చేపట్టుకొని బుజ్జమ్మతో కేక్ అయితే కట్ చేపిస్తారు. ఇంకా అలా రాతోడు హ్యాపీగా వాళ్ళపై బలూన్స్ అండ్ పాపింగ్స్ విసురుతూ ఉంటే అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అలా హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగిపోతాయి. ఇంకా అలా మనోహరి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తుంది. ఇప్పుడేం చేయాలి, నేను ఏం చేయాలి, ఎలా బాగీని ఈ ఇంటి నుండి దూరం చేయాలి. బాగీ, ఆ అరుంధతి పాప ఇద్దరి డిఎన్ఏ రిపోర్ట్స్ని అమర్ దగ్గరికి తీసుకువెళ్తే అప్పుడు ఖచ్చితంగా అమర్ నమ్ముతారు. కాబట్టి వీళ్ళిద్దరి డిఎన్ఏ రిపోర్ట్స్ని, వీళ్ళిద్దరి బ్లడ్ శాంపిల్స్ని కలెక్ట్ చేసుకొని డిఎన్ఏ రిపోర్ట్ని ఖచ్చితంగా మ్యాచ్ చేసి చూడాలి అని చెప్పి ఫిక్స్ అవుతుంది మనోహరి. ఇంకా అలా ఒక డాక్టర్ని సెట్ చేసి డాక్టర్ని ఇంటికైతే పిలిపిస్తుంది మనోహరి. ఎవరు మనోహరి, ఏంటి డాక్టర్ వచ్చారు అని అంటారు. అమర్, ఎవరు అంటే యాక్చువల్లీ మనం ఇయర్లీ బ్లడ్ టెస్ట్ అనేది పిల్లలందరికీ చేపిస్తాం అమర్. ఎందుకంటే ఈ మధ్య కొంచెం రైనీ సీజన్ వస్తూ ఉంటుంది కాబట్టి వైరల్ ఫీవర్స్ అలాంటివి వస్తాయి కదా, ముందే జాగ్రత్త పడడానికి నువ్వు ఎవ్రీ ఇయర్ చేపిస్తావు. అందుకే మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చారు అని అంటారు. బాగీ కూడా ఆ విషయం తెలుసు కాబట్టి ఓకే చేయించండి అని పిల్లలందరి బ్లడ్ శాంపిల్స్ అయితే తీసుకొనిస్తుంది. బాగీ, నువ్వు కూడా చేయించుకోనంటారు. నేనెందుకు మనోహరి అని అంటుంది. చేయించుకో బాగీ, నీకు కూడా ఏం కాకూడదు కదా అని అంటారు అమర్. సరే సార్ అని బాగీ కూడా తన బ్లడ్ అయితే ఇస్తుంది. ఇంకా వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి. చూడండి,
అదిగో ఆ చిన్న పాప ఉంది కదా అందరికంటే, అరుంధతి పాప. ఆ అరుంధతి పాప అండ్ బాగి, వీరిద్దరి డిఎన్ఏ శాంపుల్స్ ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి. కాబట్టి వాళ్ళిద్దరి డిఎన్ఏ రిపోర్ట్స్ని నా దగ్గరికి తీసుకురండి, లేకపోతే నేనే హాస్పిటల్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటాను, సరేనా అని అంటారు. ఓకే మేడం అని చెప్పి ఇంకా వాళ్ళైతే హాస్పిటల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు. బాగి, నువ్వు అయిపోయావే, ఇంకా నా చేతిలో నీ చాప్టర్ క్లోజ్. అమర్ పెళ్ళి కాకుండానే నువ్వు ఆరు పాపకి తల్లివయ్యావని తెలుసుకొని నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తాడు. నాకు కావాల్సింది అదే కదా అని చాలా క్రూయల్గా నవ్వుకుంటుంది మనోహరి. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే అలా పాస్ అయిపోతాయి. ఇంకా అలా మనోహరి హాస్పిటల్కి వెళ్తుంది. నేను ఆ రోజు డిఎన్ఏ శాంపిల్స్ తీసుకోమని చెప్పాను, తీసుకున్నారా అని అడుగుతారు. మేడం రెడీగా ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్స్ అయితే నర్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ మేడం. అది కాదు మేడం, చాలా డేస్ అనేలోపు ఏంటి చాలా డేస్ అయింది అంతే కదా, ఎక్స్ట్రా డబ్బులు కావాలా తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఈ మేడం నేను చెప్పేది పట్టించుకోవట్లేదు అని నర్స్ తన పంతం చేసుకుంటుంది. ఇంకా వెంటనే అలా మనోహరి అమర్ అమర్ అని పిలుస్తుంది. ఇంకా అమర్, బాగి, పిల్లలు అందరూ కలిసి కిందకైతే వస్తారు. ఏమైంది మనోహరి అని అంటారు. అమర్, ఇన్ని రోజులు ఈ బాగి గురించి నువ్వు చాలా మంచిగా అనుకున్నావు. ఈ బాగి చాలా మంచిది అని, తను చాలా బాగా పిల్లలందరినీ చూసుకుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అసలు ఏం జరుగుతుందో నీకు తెలీదు అమర్, నీకు తెలీదు. తను క్యారెక్టరే గుడ్ కాదు అని అంటారు. మనోహరి, ఇంకొక్క మాట తన గురించి మాట్లాడావో అని అంటారు అమర్. ఏంటమర్, నా మాటలు నువ్వెందుకు నమ్మటం లేదు అని అంటారు. లేకపోతే నేను తన్ని 1 మంత్ నుండి చూస్తున్నాను. పిల్లల పట్ల కానీ ఇంటి పట్ల కానీ తను ఎంత బాగా బిహేవ్ చేస్తుందో నాకు తెలుసు. అలాంటిది ఒక ఆడపిల్ల, పెళ్ళి కాని ఆడపిల్లపై క్యారెక్టర్ బ్యాడ్ అని ముద్ర వేస్తావా? నువ్వు కూడా ఆడదానివే కదా మనోహరి, నీకు కూడా పెళ్ళి కాలేదు కదా, ఇలా మాట్లాడడానికి నీకేం అనిపించడం లేదా? కామన్ సెన్స్ ఉండాలి కదా అని అంటారు అమర్. అమర్, నువ్వు నన్ను ఎన్నైనా తిట్టు, కానీ ఫస్ట్ ఈ రిపోర్ట్స్ చూసిన తర్వాత నన్ను తిట్టమర్ అని అంటారు. ఏం రిపోర్ట్స్ ఇవి? ఏం రిపోర్ట్స్ అని అడుగుతారు. నీకు తెలీదు అమర్, ఈ బాగి, ఆ ఆరు పాప ఇద్దరు తల్లి కూతుర్లు అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా బాగి షాక్లో ఉంటుంది. అమర్ కూడా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు మనోహరి, తనకి ఇంకా పెళ్ళి కాలేదు అని అంటారు. అదే అమర్, అదే నేను చెప్తున్నాను. ఆ బాగికి ఇంకా పెళ్ళి కాలేదు, కానీ తను ఆరు పాపకి జన్మనిచ్చింది. అనాథగా ఆ పాపని పెంచి తను కూడా ఈ ఇంట్లోనే సెటిల్ అయిపోయింది. ఇదంతా నిన్ను ట్రాప్ చేయడానికే అమర్ అని అంటుంది మనోహరి. ఒక్కసారిగా అమర్ అయితే బాగి వైపు చూస్తారు. తను చెప్తుంది నిజమా అని అంటారు. ఏమండి అది కాదు అనేలోపు ఒకసారి రిపోర్ట్స్ చూడమర్, నీకే విషయం అర్థమవుతుంది అనేసరికి ఇంకా రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూస్తాడు అమర్. చూసేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. అమర్, అర్థమైందా? ఇప్పుడు క్లియర్గా అర్థమైందా అని మనోహరి అనేసరికి అర్థమైంది మనోహరి, చాలా క్లియర్గా అర్థమైంది అని ఇంకా మనోహరి వైపు, అంజు వైపు చూస్తూ ఉంటారు అమర్. ఒక్కసారిగా మనోహరి ఏమైంది అమర్ అని అనేసరికి షటప్ మనోహరి, జస్ట్ షటప్. నువ్వు బాగిపై నిందలు వేస్తున్నావు, కానీ ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ నువ్వు అంజు కన్న తల్లి కన్న కూతురని చూపిస్తుంది అని అంటారు. ఒక్కసారిగా మనోహరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అమర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. కావాలంటే చూడు అనేసరికి ఇంకా రిపోర్ట్స్ అయితే చూస్తారు. చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే ఒకప్పుడు అంజు నిజంగా తన కూతురా కాదా అని నిరూపించడానికి మనోహరి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటుంది కదా ఫ్యూ డేస్ బ్యాక్. అప్పుడు రిపోర్ట్స్ తను ఖచ్చితంగా తీసుకోవాలి అనుకునే లోపు రణ్వీర్ ఇంటికి రావడం, సరస్వతి మేడం ఇంటికి రావడం, హడావిడిగా హాస్పిటల్ నుండి బయటకు వచ్చేస్తుంది. ఆ బ్లడ్ శాంపిల్ అక్కడే కింద పడిపోతుంది. ఆ నర్స్ ఏంటి, ఈవిడేదో హడావిడిగా వెళ్ళిపోయిందని చెప్పి ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తుంది. అందుకే నర్స్ ముందే మనోహరిని మేడం చాలా రోజులు అనేసరికి మనోహరి హడావిడిగా ఉండి ఆ మాటలేమీ పట్టించుకోకుండా డిఎన్ఏ రిపోర్ట్స్ని కూడా చెక్ చేయకుండా డైరెక్ట్గా తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు బాగిపై నింద వేయాలనుకున్న మనోహరి పైనే అతి పెద్ద నింద అనేది పడిపోయింది. మనోహరినే పెళ్లి కాకముందు అంజుకి తల్లి అయింది అని చెప్పి ఒక స్ట్రాంగ్ స్టాంప్ అయితే
పడిపోతుంది. ఒక్కసారిగా మనోహరి షాక్లో ఉండిపోతుంది. అమర్, అది కాదు నేను చెప్పేది. మనోహరి, నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఇంకేమీ లేదు. అంజు నీ కన్న కూతురు అని ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అంటే నువ్వు పెళ్ళి కాకముందే అనేసరికి అమర్, అది కాదు, వద్దు, ఇంకా నేనేమి మాట్లాడాలనుకోవటం లేదు. ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలీదు, కానీ నీకు ఒక మంచి అతనికి ఇచ్చి పెళ్లి చేసి నీ భవిష్యత్తు చూడాల్సిన బాధ్యత నాది మనోహరి, నాది అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు. అమర్ తాను తీసుకున్న గోతిలో తనే పడినట్టు బాగీపై నింద వేయాలనుకున్న మనోహరికి పెద్ద ట్విస్ట్ అయితే ఎదురవుతుంది. ఇంకా బాగి దేవుణ్ణి మొక్కుకుంటూ మనోహరి వైపు చాలా గర్వంగా చూస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.